పోలింగ్ నేపథ్యంలో మెదక్లో ఉద్రిక్తత తలెత్తింది. మెదక్ పట్టణంలోని 26వ వార్డులో దొంగ ఓట్ల కలకలం రేగింది. దొంగ నోట్లు వేసేందుకు వచ్చిన వారిని డీఎస్పీ ప్రసన్న కుమార్ తిప్పి పంపించారు. అదే సమయంలో బూత్లోకి వెళ్లేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేను అక్కడి నుంచి పోలీసులు తిప్పి పంపిస్తారు. పోలింగ్ నేపథ్యంలో మెదక్లో ఉద్రిక్తత తలెత్తింది. మెదక్ పట్టణంలోని 26వ వార్డులో దొంగ ఓట్ల కలకలం రేగింది. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని డీఎస్పీ ప్రసన్న కుమార్ తిప్పి పంపించారు. అదే సమయంలో బూత్లోకి వెళ్లేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్ రావు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేను అక్కడి నుంచి పోలీసులు తిప్పి పంపేశారు. వాడోళ్ళు ఏమి ఇబ్బంది కాదు మాకు. ఏ బాబు ముందే రైట్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. अध्यक्ष महोदय, हमारे विपक्ष के नेतागण कहते हैं ముఖ్యంగా మైనంపల్లి రోహిత్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయని ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కొద్దిసేపటి వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న క్రమంలో అక్కడ పోలీసులు కొంతమంది చెదరగొట్టడం అనేది ఆ విషయం తెలుసుకున్న మైనంపల్లి రోహిత్ అటుగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే మెదక్ పట్టణంలోని 26వ వార్డులో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని డిఎస్పీ స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్ అక్కడ నుంచి పంపిస్తున్న క్రమంలో బూత్లోకి వెళ్లేందుకు మైనంపల్లి రోహిత్ ప్రయత్నించినట్టుగా తెలిసింది. ఈ సమయంలో పోలీసులు కొంత వాదించగా పోలీసులపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే మైనంపల్లి రోహిత్ వ్యవహారం పైన పోలీసులు కొంత ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల కోడ్ పాటించకుండా కొంతమంది దొంగ ఓట్లు వేస్తున్న క్రమంలో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే వారిని ఒకరితో పుచ్చుకోవడం ఏంటని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో కొంతసేపు అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది గతంలో కూడా అంటే మొన్న రాత్రి కూడా ఇలాంటి ఇష్యూ జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన క్లాష్ ఏదైతే ఉందో ఆ క్లాష్ కు సంబంధించి మైనంపల్లి రోహిత్ తన కారుతో అక్కడున్న వారిని గుద్దే ప్రయత్నం చేశాడని చెప్పి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. అయితే మొత్తానికి అక్కడ మైనంపల్లి రోహిత్ రావు అనే వ్యక్తికి పైన కొంత స్థానికంగా ప్రజాభిమానం ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు చేసే ప్రతి పనికి ఆయన మద్దతు పలకడం అనేది కొంతమంది అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఆమె కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. మైనంపల్లి రోహిత్ వ్యవహారం కొంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మెదక్ లో ఎన్నికలు జరిగాయి. ఈ పార్టీ సింబల్ పైన జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు కూడా కొంత పార్టీల వారుగా చనిపోయి గొడవలు దిగిన పరిస్థితి ఉంది. కొన్ని వార్డుల్లో అయితే ప్రజలు బీఆర్ఎస్ నేతలు అడ్డు చెప్పే ప్రయత్నం చేయలేదా? అదే స్థానికంగా జరిగిన ఇష్యూ కాబట్టి 26వ వార్డు దగ్గర జరిగిన ఇష్యూ ఇది. దొంగ ఓట్ల విషయం అయితే
బయట పోలీసులకు తెలియడంతో ఈ ఘటన జరిగింది. అయితే బీఆర్ఎస్ నాయకులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఏదైతే పోలీసులు తిరిగి పంపించే క్రమంలోనే రోహిత్ కు ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చారని అయితే చెబుతూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఇమీడియట్ గా రాలేకపోయారు ఆ సందర్భంలో. దాంతో కొంత గొడవ అయితే జరగలేదు. కానీ అది ఉద్రిక్త వాతావరణం కొద్దిసేపు అయితే పోలీసులకు మైనంపల్లి రోహిత్ కు మధ్య జరిగిన వాగ్వాదం కారణంగా తెలిసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంత వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే అక్కడ కావాలనే బీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయిస్తున్నారు అని చెప్పి వారి వాదన. అయితే రోహిత్ ఈ విషయాన్ని ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పడంతోనే అటుగా వెళ్ళాడని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రెండు పార్టీల మధ్య ఉన్న వర్గ విభేదం కారణంగానే ఈ ఎన్నికల సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ నాగేష్. लोग